మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం శీతలాం శ్యామలాం మాతరం. గుంజనాక ఇటు చూడు అది పైకి అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే భారత్ మాతా కి गंडूर प्रकाश का नायकत्व, गंडूर प्रकाश का नायकत्व, జగజేడి का नायकत्व. ఈరోజు హనుమకొండ ఎలకతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సూర్యాపేట నియోజకవర్గం నుండి సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఉండగల జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ తలపెట్టిన ఈ గొప్ప సభ ప్రజాసభ ప్రజా గర్జన సభ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ ఒక విజన్తో రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత టీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ది. అలాంటిది మొన్న ప్రజల్లో ఒక చిన్న మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీని అధికారంపై చెప్పిన 1 సంవత్సరంలోనే కూడా ఫెయిల్ అయిన ప్రభుత్వం, ప్రజలకి సేవ చేయాల్సిన ప్రభుత్వం, ప్రజలకి ఓ మంచి గవర్నెన్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వం చేయలేని పరిస్థితుల్లో ప్రజలు జనరల్గా ఏ ఎలక్షన్ అయినా 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. ప్రజలకు అందరికీ 1 సంవత్సరంలోనే ఎలక్షన్ వస్తే బాగుందన్న ఫీలింగ్ కలిగించే విధంగా ప్రభుత్వ ప్రవర్తన ఉంది. తీసే విధంగా ఉన్న పాలన, అనుభవ రహితమైన పాలన కాబట్టి అప్పుడు ఎట్లా సక్సెస్ అయిందో ఇప్పుడు విజన్ లేకపోవడం వల్లనో లేకపోతే వాళ్ళ పార్టీలో ఉండే అనైక్యత వల్లనో మొత్తానికైతే ప్రజలు ఇప్పుడుండే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నారు. పేట మునుపెన్నడూ లేని అభివృద్ధి జరిగింది. ప్రతిరోజు శంకుస్థాపనలు జరిగినాయి. ప్రతిరోజు ప్రజలకు ఒక పండగ వాతావరణం ఉంది. అలాంటిది 1 సంవత్సరం నుండి దివాలా తీసిన విధంగా నడిపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చరమగీతం పాడతారు. మరి ముఖ్యంగా కేసీఆర్ పెట్టిన ఈ సభ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు, పార్టీ కార్యకర్తలే ప్రజలు కూడా ఎదురు. ఏకతుర్తి సభ ప్రజా గర్జన సభ కాబట్టి ఇది ప్రజల సభగా అభివర్ణిస్తూ ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులందరూ కూడా నమస్కారం. కనీ విని ఎరగని బీఆర్ఎస్ మహాసభ జరగబోతుంది కాసేపట్లో. దానికి అందరం కూడా సమూహంగా ఏకమై ఈరోజు సూర్యాపేట పట్టణం నుంచి 48 వార్డుల నుంచి కూడా జనాలు తరలివెళ్తున్నారు. రజోత్సవ సభ అంటే మా సభ, ఇది బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా ప్రజలందరూ కూడా తరలివెళ్తున్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఫోకస్ గ్యారంటీలు అని ప్రజలందరూ కూడా అర్థమైంది. ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయలుదేరుతున్నారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు మరియు స్థానిక శాసనసభ్యులు అన్న గుంతకళ్ళ జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో అందరం కూడా ఈరోజు బయటికి వెళ్ళడం జరుగుతుంది. సభా ప్రాంగణానికి ఇంకా మేము ఒక 3 గంటల్లో ప్రయాణం కొనసాగిస్తున్నాం. కావున ఈ
రజోత్సవ సభను ప్రజలందరూ కూడా మా సభ బీఆర్ఎస్ పార్టీ మా ఇంటి పార్టీ అనే విధంగా ప్రజలందరూ కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఎంత అబద్ధాలు ఆడి మాతో ఓట్లు వేయించుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మోసం చేసిందని ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇచ్చిన గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా ప్రజల వద్దకు ఏ పథకం కూడా అందలేదు. అందిన పథకాలలో 30 మందికి అందితే 70 మందికి పథకాలు రాని పథకాలు ఈ పథకాలని బోకస్ పథకాలు ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజల నోట్లో మట్టి కొట్టిండు. అదేవిధంగా కూడా ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో బంగారు తెలంగాణ దశలో వెళ్ళిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అధోగతి పట్టే విధంగా రైతాంగం కూడా ఈరోజు రైతులు కూడా అయ్యో దేవుడా మా రైతాంగం బతుకులేంది నడి బజార్లో పడ్డాయి అనే విధంగా రైతులు కూడా అల్లకల్లోలమై ఈరోజు రైతాంగం కూడా కదలడం మొదలుపెట్టిరు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు అందరం కూడా మేము వస్తాం అనే విధంగా విద్యార్థులు కూడా బయటకు రావడం అంటే ఒక్కటే ఏదైతే అబద్ధాలు ఆడి గద్దె ఎక్కిన ప్రభుత్వం ఈరోజు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకురు. మళ్ళీ మాకు అయ్యా కేసీఆర్ ఉంటే బాగుండు అనే ఒక దశకు ప్రజలందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈరోజు సూర్యాపేట పట్టణం నుంచి మరి అదేవిధంగా 9వ వార్డు నుంచి కూడా ప్రజలందరూ కూడా తరలి రథోత్సవ సభకు బీఆర్ఎస్ పార్టీ సభకు మేమందరం వెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహిస్తూ సభకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.